హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చాలా ఒక సింపుల్ వీడియో ఒకటి చేయాలనుకున్నాను. యాక్చువల్‌గా ఎప్పుడు కూడా ఎలా ఉంటదంటే, మనకు తెలియని విషయం ఏదైనా డౌట్ ఉందనుకోండి, అది ఒక పెద్ద డౌటే. ఈవెన్ దో అది చిన్నది ఉన్నప్పటికిను, ఇదేంటి రహీమ్ సార్ ఇంత సిల్లీ వీడియో చేస్తున్నారు అని మీరు అనుకోవద్దు. కొంతమంది యూజర్స్ మనల్ని కామెంట్స్ రూపంలో అడిగారు. ఏమని అంటే, ప్రీ డీసీఆర్ అనేటువంటిది ఆటోకాడ్‌లో చేస్తారు కదా! నేను ఆటోకాడ్ చేస్తే దాంట్లో నాకు ప్రీ డీసీఆర్ కనిపించట్లేదు. మీరు ప్రీ డీసీఆర్ అనేటువంటిది ఒక ప్లగిన్ అని చెప్పారు. ఆ ప్లగిన్ అనేటువంటిది నాకు కనిపించట్లేదు. నేను ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? నాకు చెప్పండి ఇట్లా అని చెప్పి ఆయన కామెంట్ పెట్టడం జరిగింది. సుదీర్ఘ కామెంట్స్ మీద కామెంట్స్. నేను కాల్ చేయమని చెప్పాను. మరి ఆయన మనకు కాల్ చేయలేదు. కాల్ చేయలేదంటే బహుశా నా నెంబర్ ఆయనకి తెలియదేమో. ఇప్పుడు మన ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్‌లో కింద వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాం మనము. ఆ గ్రూప్‌లో మీరు వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉండేటువంటి ఆ లింక్ మీద కొట్టారంటే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యే అవకాశం మీకు కలుగుద్ది. సో దట్ మీరు దాంట్లో అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్‌కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. అడ్మిన్ నేనే కాబట్టి మీరు డైరెక్ట్‌గా నాకే కాంటాక్ట్ చేసి వాట్సాప్ ద్వారా గానీ, లేదా ఫోన్ ద్వారా గానీ మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. రైట్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం. సో మనం ఏం చేయాలంటే ఆటోకాడ్ అనేటువంటిది మనం ఓపెన్ చేస్తే ఆటోకాడ్‌లో మనకు ప్రీ డీసీఆర్ అనేటువంటిది కనిపించదు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నేను ఆటోకాడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను 2013 వెర్షన్ వాడుతున్నాను. నిన్న ఒక యూజర్ నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారు. ఆయన ఏం చెప్తారంటే, నేను 2021 వెర్షన్ వేసుకున్నానండి, ప్రీ డీసీఆర్ ఇన్‌స్టాల్ అవ్వట్లేదు ఇట్లా అని చెప్తారు. నేను ఆల్రెడీ వెర్షన్స్ మీద ఒక వీడియో చేసి పెట్టున్నాను. సో 2018 అనేటువంటిది లాస్ట్ వెర్షన్ అనమాట. ఏది ప్రీ డీసీఆర్ అనేటువంటిది రన్ అవ్వాలంటే. రైట్. అది చెప్తే నేను కంటిన్యూ చేస్తున్న విషయం. ఇప్పుడు చూడండి, మనకు ప్రీ డీసీఆర్ అనేటువంటి ఆటోకాడ్ అనేటువంటిది ఓపెన్ అయింది. ఇక్కడ పారామెట్రిక్ అని ఉంది, విండో ఉంది, హెల్ప్ ఉంది, ఎక్స్‌ప్రెస్ ఉంది. సో ఈ పాయింట్‌లో మనకు ప్రీ డీసీఆర్ అనేటువంటిది మెనూ కనిపించాలి. కాబట్టి మనకు కనిపించట్లేదు. సో ఇలా కనిపించాలి అంటే ఆ రెండు ఇన్‌స్టాల్ చేసుకొని ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను ప్రీ డీసీఆర్ అనేటువంటిది ఓపెన్ చేస్తున్నాను. సో ప్రీ డీసీఆర్ అనేటువంటిది ఓపెన్ చేశాక ఈ విధంగా రైట్ సైడ్‌లో మనకి ఏమైనా అప్డేట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అని చెప్పేసి ప్రీ డీసీఆర్ సాఫ్ట్‌వేర్ అనేటువంటిది చెక్ చేసుకోవడం జరుగుద్ది. చెక్ చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ని అదేం చేస్తుందంటే ఏదైనా ఉంటే అప్డేట్ చేసుకుంటుంది. చేసుకొని మనకు నెక్స్ట్ ఈ విధంగా ఆటోకాడ్ ఓపెన్ చేస్తుంది అదే. ఇది చేసి ఏం చెప్తుందంటే దీంట్లో పైన ఎక్కడైతే ఇందాక మనకు కనిపించలేదో, ఏది ఇప్పుడు చూడండి, ఆ పైన విండో హెల్ప్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలో మనకు ప్రీ డీసీఆర్ అనేటువంటిది ఒక మెను, అది చూసారా విండో పక్కన వచ్చేసింది. ఇక్కడ ప్రీ డీసీఆర్ మెను, ఇది మెను ఈ విధంగా పైన నుంచి వచ్చేది. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఈ బాక్స్లో కనిపిస్తుందో దీన్ని ఏమంటారంటే టూల్ బార్ అంటారు. ఈ విధంగా టూల్ బార్ ఒకటి, మెను ఒకటి దీంట్లోకి యాడ్ అవుతాయి. రైట్. ఇవి ఎలా యాడ్ అయ్యాయి అనేటువంటిదే పెద్ద ప్రశ్న. మనం ఏం చేద్దామంటే ఆటోకాడ్ అనేటువంటిది క్లోజ్ చేసేద్దాం. అదే. ఇప్పుడు మనం ఒక బ్రౌజర్, ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుని మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే మున్సిపల్ ఈ ప్రీ డీసీఆర్ ఆన్లైన్ ప్లాన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉందో అది వచ్చి apdpms.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి పెట్టారు. ఈ విధంగా క్రోమ్లో మనం ఏం చేద్దామంటే దాన్ని ఓపెన్ చేద్దాం. రైట్, ఓపెన్ అయింది. సో దీంట్లో పైన ఎక్కడైతే అడ్రస్ బార్ ఉందో apdpms అని టైప్ చేస్తే చాలు. apdpms అంటే ఇక్కడ మనకి ఇది చూసారా, apdpms.gov.in అనేటువంటి వెబ్సైట్ వచ్చింది. .gov అనేటువంటిది డొమైన్ ఎక్స్టెన్షన్, .gov అనేటువంటివి అన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇప్పుడు facebook.gov ఉండదు కదా, ఎందుకంటే ఫేస్బుక్ అనేటువంటిది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి .gov అనేటువంటిది ఉండదు. ఎక్కడ కూడా మనం కళ్ళతో మనం చూస్తే .gov అనేటువంటిది అది గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ అనే ఉంటుంది అనమాట. ఇప్పుడు డిపిఎంఎస్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఏపీడిపిఎంఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే సెలెక్ట్ అని చెప్పేసి ఏదో ఒకటి మన ఇది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టార్ట్ యువర్ అప్లికేషన్ అని కొట్టాలి. ఇదేం లాజిక్, స్టార్ట్ యువర్ అప్లికేషన్ అని కొడితే ఇప్పుడు సాఫ్ట్వేర్ చూపించేది ఏంటి అర్థం కాదు. పైన డౌన్లోడ్స్ అని ఇవ్వచ్చు కదా చక్కగా. రైట్. ఇప్పుడు ప్రీ డీసీఆర్ టూల్ ఫర్ 32-bit అండ్ 64-bit ఓఎస్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేసుకుంటే ప్రీ డీసీఆర్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ ఇన్స్టాలేషను నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను.
ఆ వీడియో డిస్క్రిప్షన్ కూడా, ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ విధంగా కంటిన్యూ చేసుకోండి. రైట్, ఈ విధంగా చేసుకుంటే మనకు ప్రీ DCR అనేటువంటిది ఇన్స్టాల్ అవుతుంది. సో ప్రీ DCR వెర్షన్స్కి సంబంధించినటువంటి డ్రాయింగ్ లింక్ ఇవన్నీ నేను దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. హోప్ మీ డౌట్ సాల్వ్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.